Hello friends, welcome back to channel friends. JEE Mains 2025 season 1 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడినాయి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద అందరికీ. ఇందులో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే, సో ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే ఒక పర్సెంటైల్ అంటే ఒక లాస్ట్ పర్సెంటైల్ అయితే నేను తీసుకున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎన్ఐటీలో సీట్ వస్తుందా, ట్రిపుల్ సీట్ వస్తుందా, జిఎఫ్టిఎస్లో సీట్ వస్తుందా, మీ కేటగిరీ వారీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క లాస్ట్ పర్సెంటైల్ కనుక మీరు చెక్ చేసుకుంటే మీకైతే కన్ఫర్మ్గా ఈ యొక్క కట్ ఆఫ్ని మీరు కనుక క్రాస్ చేసి ఉంటే మీకు డెఫినెట్గా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టిఎస్ దీంట్లో ఏ దాంట్లో అయినా సీట్ అయితే వచ్చే అవకాశం లేదు 100% వస్తుంది. ఓకేనా, ఇది నా గ్యారంటీ. ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ఇప్పటికేంచి స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ దట్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ అయితే చేయండి. విత్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో నేనైతే మీకైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేనైతే ఎలాంటి మెంటర్షిప్స్ అయితే ఇవ్వదలుచుకోలేను. నేనైతే మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అయితే చేస్తాను ప్రతి ఒక్కరికి. ఓకేనా, సో వీళ్ళకి స్పెషల్ కేర్, వీళ్ళకి ఎలా ఏం లేదు, వీళ్ళకి కొంచెం కేర్ అట్లాంటిది ఏం లేదు. నేను డైరెక్ట్గా మీకోసం అయితే సో బోత్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్కి, తెలుగు స్టేట్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఫర్ ఆల్ కోర్సెస్ అండ్ ఆల్ అడ్మిషన్స్కి. ఓకేనా, సో ఈ వీడియోలో అయితే మనం కేటగిరీ వారీగా మనకైతే పర్సెంటైల్ అయితే బేస్ చేసుకొని మీకు ఎందులో సీట్ వస్తుందో నేను చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, ఈ యొక్క కట్ ఆఫ్ నేను చెప్పబోయే కట్ ఆఫ్ కనుక మీరు క్రాస్ చేసి ఉండదు డెఫినెట్గా మీకు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టీస్ ఎందులో ఒక దాంట్లో అయినా సీట్ అయితే వస్తుంది డెఫినెట్గా. ఓకేనా, సో ఫస్ట్ దాంట్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఓసీబీ అంటే బాయ్స్ అండ్ జీ అంటే గర్ల్స్ అనమాట. ఓసీబీలో ఎన్ఐటీస్లో కనుక మనం చూసుకున్నట్లయితే 92% కనుక మీరు క్రాస్ చేస్తున్నారనుకోండి, ఇప్పుడు వచ్చిన దాంట్లో బాయ్స్ 92% క్రాస్ చేసి ఉంటే డెఫినెట్గా మీకు ఎన్ఐటీస్లో సీట్ వస్తుంది, లేదు ట్రిపుల్ ఐటీస్లో సీట్ వస్తుంది. లేదు అన్న మాకు 95 వచ్చింది పర్సెంటైల్ అని చెప్పేసి అనుకున్నాను అనుకోండి, ఇంకా బెటర్ అనమాట. ఎందుకంటే నేను చెప్పేది లీస్ట్ కౌంట్ కాబట్టి ఇంతకంటే తగ్గొద్దు అని చెప్పేసి నేను అంటున్నాను అంతే. ఓకేనా, అండ్ జిఎఫ్టీస్లో చూసుకున్నట్లయితే 50% అండ్ అంతకంటే తక్కువ వచ్చినా కానీ మీకైతే ఇందులో సీట్ అయితే వస్తుంది. ఓకేనా, అండ్ జీ అంటే జనరల్ కాదు ఫ్రెండ్స్, గర్ల్స్ అనమాట. గర్ల్స్ కేటగిరీ ఉంటుంది, బాయ్స్ కేటగిరీ ఉంటుంది. గర్ల్స్ కేటగిరీలో 88 వచ్చినా మీకు ఎన్ఐటీలో సీట్ వస్తుంది, 89 వస్తే ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది, అండ్ 50 వస్తే అంతకంటే తక్కువ వచ్చినా కానీ జిఎఫ్టీస్లో సీట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్లో చూసుకున్నట్లయితే 91.5% అండ్ ఎన్ఐటీస్కి అండ్ ట్రిపుల్ ఐటీస్కి 91% అండ్ జిఎఫ్టీస్లో చూసుకున్నట్లయితే 45%, అంతకంటే తక్కువ వచ్చినా వస్తుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో గర్ల్స్కి కనుక చూసుకున్నట్లయితే 87.4 ఫర్ ఎన్ఐటీస్ అండ్ 88.4 ఫర్ ట్రిపుల్ ఐటీస్ అండ్ 45 ఆర్ బిలో జిఎఫ్టీఎస్. అండ్ ఓసీ బాయ్స్కి చూసుకున్నట్లయితే 91.5%. మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వారికి సేమ్ అయితే పర్సెంటైల్ అయితే ఉంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో మనకి మీ యొక్క రిజల్ట్స్లో వచ్చేసి పెద్ద నెంబర్ వస్తుంది కదా, 7 digits యొక్క నెంబర్ వస్తుంది. అందులో చిన్న పాయింట్స్తో కనుక పర్సెంటైల్ అనేది చేంజ్ అవ్వచ్చు అనమాట. అందుకొరకి సో చిన్న డెసిమల్స్తో చేంజ్ అయితే ఉంటుంది, మీకైతే సేమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దట్స్ ఓకే. అండ్ ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఓబీసీ బాయ్స్కి కనుక చూసుకున్నట్లయితే 91.5 ఫర్ ఎన్ఐటీస్ అండ్ 91 ఫర్ ట్రిపుల్ ఐటీస్ అండ్ 30 ఆర్ బిలో ఫర్ జిఎఫ్టీఎస్. సేమ్ అలానే ఓబీసీ గర్ల్స్కి కనుక చూసుకున్నట్లయితే 87 ఫర్ ఎన్ఐటీస్ అండ్ 85.5 ఫర్ ట్రిపుల్ ఐటీస్ అండ్ 30 ఆర్ బిలో ఫర్ జిఎఫ్టీఎస్. అండ్ ఎస్సీ బాయ్స్కి కనుక చూసుకున్నట్లయితే 82 ఫర్ ఎన్ఐటీస్, 80 ఫర్ ట్రిపుల్ ఐటీస్ అండ్ 20 ఫర్ జిఎఫ్టీఎస్. అండ్ ఎస్సీ గర్ల్స్కి కనుక చూసుకున్నట్లయితే 79 ఫర్ ఎన్ఐటీస్, 76 ఫర్ ట్రిపుల్ ఐటీస్ అండ్ 20 ఫర్ జిఎఫ్టీఎస్. ఎస్టీ బాయ్స్ కనుక చూసుకున్నట్లయితే 74 ఫర్ ఎన్ఐటీస్ అండ్ 70 ఫర్ ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టీఎస్ 15. అండ్ ఎస్టీ గర్ల్స్లో కనుక మీరు చూసుకున్నట్లయితే 66 ఫర్ ఎన్ఐటీస్, 63 ఫర్ ట్రిపుల్ ఐటీస్ అండ్ 15 ఫర్ జిఎఫ్టీఎస్ అనమాట. సో ఈ యొక్క డేటాని మీరు కన్సిడర్ చేసుకొని మీకు ఇంత వచ్చిందా, ఇంతకంటే తక్కువ వస్తే కష్టం, కానీ ఇంతకంటే ఎక్కువ వచ్చింది అనేసి అనుకుంటే కనుక మీకు సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దట్ ఈస్ ట్రిపుల్ ఐటీ అండ్ జిఎఫ్టీఎస్, గవర్నమెంట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ స్కూల్ అనమాట. ఈ మూడింట్లో ఎందులో అయినా మీకైతే సీట్ అయితే రావచ్చు అనమాట. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియో కొరకు మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.